వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జనసేనాని అకస్మాత్తుగా టాప్ గేర్ ఎందుకు మార్చారు? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద హాట్ టాపిక్. ఊరుకోక ఉరిమినట్లు పవన్ కళ్యాణ్ వేస్తున్న తాజా అడుగులు గులాబీ క్యాంపుతో పాటు అధికార కాంగ్రెస్లను టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒంటరి పోరు అంటూ ఆయన వదిలిన పొలిటికల్ బ్రహ్మాస్త్రం ఎవరి కొంప ముంచబోతోంది? మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ వస్తున్న మాటల పట్ల మైండ్ గేమ్ వెనుక అసలు వ్యూహం ఏంటి? కోస్తాం నరుకుతామన్న వాళ్లకు పవర్ స్టార్ ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్ ఇంపాక్ట్ ఎలా ఉంది? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ ఇప్పుడు అతిపెద్ద హాట్ టాపిక్. ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్న జనసేనాని అకస్మాత్తుగా టాప్ గేర్ మార్చడం పాలిటిక్స్ లో కొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. తనపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలకు పవన్ పక్కాగా బదులిచ్చారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే పక్కా యాక్షన్ ప్లాన్తోనే బరిలోకి దిగుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం మాటలకి పరిమితం కాకుండా ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ విజన్తో తెలంగాణ గడ్డపై జనసేన మార్కు చూపించేందుకు పవన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సరికొత్త పొలిటికల్ ఎరాకు ఆయన తెరతీస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఖచ్చితంగా ఉందనే సంకేతాలిస్తోంది జనసేన వ్యూహం. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నలుగుతున్న సామాన్య జనానికి ఒక ఫ్రెష్ వాయిస్ అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేశాకే ఆయన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రెడిషనల్ పాలిటిక్స్కి భిన్నంగా వెళ్తూ ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో కూడా పాత ముఖాలు, రొటీన్ డైలాగ్స్ విని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఇలాంటి టైంలో ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదగడానికి జనసేనకు ఇదే కరెక్ట్ టైం అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ కాబోతోంది. తెలంగాణలో జనసేన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలకు చెక్ పడుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటు బ్యాంకుల్లో భారీగా చీలికొచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉండే అర్బన్ ఏరియాల్లో జనసేన ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది. ఒకప్పుడు సైలెంట్గా ఓట్లు వేసిన వర్గాలన్నీ ఇప్పుడు పవన్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఏ పార్టీ అయితే బలమైన క్యాడర్ ఉండి సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్నారో వారంతా జనసేన వైపు చూస్తున్నారు. పవన్ వస్తే తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ గండి పడుతుందో అని ప్రధాన పార్టీలన్నీ లోలోపల తీవ్రమైన ఆందోళన చెందుతున్నాయి. అయితే ఆయన ఎంట్రీ ఏ పార్టీలను ఎక్కువగా బెదరగొడుతుందో గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్న ఒకే ఒక పాయింట్ ఒంటరి పోటీ. ఒంటరి పోరు అన్న పవన్ మాటల మర్మం ఏంటన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. పొత్తులతో వెళ్తే కేవలం కొన్ని సీట్లకే పరిమితం కావాల్సొస్తుందని, అదే సింగిల్గా బరిలోకి దిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలాన్ని అంచనా వేయొచ్చని ఆయన భావిస్తున్నారు. ఎవరితోనూ రాజీ పడకుండా తమ ఐడియాలజీని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది. సింగిల్గా పోటీ చేయడం వల్ల గెలుపోటముల మాటాటుంచితే పార్టీ క్యాడర్లో ఒక అగ్రెసివ్ ఫైటింగ్ స్పిరిట్ వస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. ఈ వ్యూహం భవిష్యత్తులో పార్టీని కింగ్ మేకర్ రేంజ్కు తీసుకెళ్లినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని పొలిటికల్ సర్కిల్స్ అంటున్నాయి. ఒంటరి పోరుతో సత్తా చాటాలని చూస్తున్న పవన్ నిర్ణయం వెనుక లోతైన మర్మమే దాగి ఉంది. అయితే ఇక్కడ పాత రాజకీయ పార్టీల లెక్కలను తలకిందులు చేస్తున్న మరో కీలక అంశం తెలంగాణ యూత్. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పవన్ వైపు మళ్లితే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? తమిళనాడులో దళపతి విజయ్ తరహాలో తెలంగాణలో జనసేన సైలెంట్ వేవ్ సృష్టిస్తోందా? ఆ వివరాల్లోకి వెళ్దాం. మరోవైపు తెలంగాణలో టీడీపీ, బీజేపీల రూటు ఎటు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. జనసేన ఒంటరిగా వెళ్తే ఈ రెండు పార్టీల స్టాండ్ ఏంటి అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద పజిల్. జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కూటమున్నప్పటికీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఈక్వేషన్స్ వేరేలా ఉండబోతున్నాయని పవన్ సొంతంగా బలపడటం చూసే కమలం పార్టీ తమ వ్యూహాల్ని మార్చుకునే పనిలో పడింది. ఇక సైకిల్ పార్టీ కూడా తమ పూర్వ వైభవం కోసం చూస్తున్న తరుణంలో జనసేన ఎదుగుదల వారికి ఒక కొత్త ఆశను కూడా ఇస్తోంది. ఏదేమైనా ఈ మూడు పార్టీల మధ్య
మధ్య నడిచే మైండ్ గేమ్ రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ ని పూర్తిగా షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు చాలా కీలకమైన మలుపులకు దారితీయడం గ్యారంటీ. రాజకీయాల్లో ఎప్పుడైనా గేమ్ చేంజర్స్ ఎవరు అంటే అది యూత్ మాత్రమే. స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియ తర్వాత తెలంగాణలో యూత్ ఓటర్ల శాతం అమాంతం పెరిగింది. కొత్తగా ఓటు హక్కు పొందిన ఈ ఫస్ట్ టైం ఓటర్లు ఎప్పుడూ కులమతాలకు, పాత పార్టీల లాయల్టీకి అతీతంగా ఆలోచిస్తున్నారు. వీరికి పాత రాజకీయ నాయకుల అరిగిపోయిన రికార్డుల కంటే నిలదీసి అడిగే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ కొత్త ఓటర్లు ట్రెడిషనల్ ఓటింగ్ ప్యాటర్న్ ను బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. కరెక్ట్ గా ఈ టైంలో పవన్ తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టడం చూస్తుంటే ఆ యూత్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకునే దిశగా జనసేన పక్కా స్కెచ్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తూ పొలిటికల్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ ఈ యూత్ అంతా టోటల్గా జనసేన వైపు మళ్లితే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఖచ్చితంగా ఇది మిగతా పార్టీలకు ఒక నైట్ మేర్ అవుతుంది. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్న సామెతలా ఎవరికీ నిబద్ధత లేని ఈ కొత్త ఓట్లు ఎటు మళ్లితే వారిదే విజయం. సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే ఈ జనరేషన్ గ్రౌండ్ లెవెల్లో కూడా అదే ఇంపాక్ట్ చూపిస్తే రిజల్ట్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. కుర్రకారులో పవన్ కన్న క్రేజ్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఓట్ల రూపంలో ఈవీఎంలలో పడితే మాత్రం అది సునామీనే క్రియేట్ చేస్తుంది. ఈ యూత్ సెగ్మెంట్ను తమ వైపు తిప్పుకునేందుకు పవన్ వేస్తున్న ప్రతి అడుగు మిగతా పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది అన్నది మాత్రం అక్షర సత్యం. ఈ మొత్తం సినారియో చూస్తుంటే పక్క రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ తరహా సైలెంట్ వేవ్ తెలంగాణలో జనసేనకొస్తుందా అన్న చర్చ మొదలైంది. విజయ్ ఎలాగైతే తన ఫ్యాన్ బేస్ని ఒక సిస్టమాటిక్ పొలిటికల్ ఫోర్స్గా మార్చుకుంటున్నారో పవన్ కూడా అదే రూట్లో వెళ్తున్నారని విశ్లేషిస్తున్నారు. పైకి హడావుడి లేకపోయినా అండర్ కరెంట్గా ఒక బలమైన వేవ్ అయితే బిల్డ్ అవుతోంది. ఈ సైలెంట్ వేవ్ ఎప్పుడు వాల్కనోలా బద్దలవుతుందో ఎవరూ ఊహించలేరు. పబ్లిక్ మీటింగ్లో కనిపించే క్రౌడ్ ఓట్లుగా మారరనే పాత థియరీని బ్రేక్ చేస్తూ ఒక సాలిడ్ క్యాడర్ను డెవలప్ చేసే పనిలో జనసేన బిజీగా ఉంది. ఈ సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో అది సరికొత్త రాజకీయ చరిత్ర క్రియేట్ చేయడం 100% పక్కా. ఆ సైలెంట్ వేవ్ ను ఎదుర్కోవడం అధికార పార్టీకి నిజంగా కత్తి మీద సామి అని చెప్పాలి. అయితే జూన్ 2 సభ రద్దు వ్యవహారం జనసేనకు ఎంతలా ప్లస్ అయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తనపై విమర్శలు చేస్తున్న నాయకులకు పవన్ ఏ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు? గుడ్డి విమర్శలకు బదులు లాజిక్ అటాక్ చేస్తున్న నేతలకు జనసేన ఇస్తున్న చెంపపెట్టు లాంటి సమాధానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మరి ఇంతటి సైలెంట్ వేవ్ ని అధికార కాంగ్రెస్ ఎలా ధీటుగా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. కాంగ్రెస్ పార్టీకి తమదైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ పవన్ ను గుడ్డిగా విమర్శించడం మానుకుని లాజికల్ కౌంటర్స్ తో మైండ్ గేమ్ ఆడుతోంది. నేరుగా విమర్శిస్తే ఆయన ఫ్యాన్స్ యూత్ ఎక్కడ యాంటీ అవుతారో అన్న భయం కాంగ్రెస్ లీడర్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాని సైలెంట్ గా ఉంటే తమ పునాదులు కదులుతాయన్న టెన్షన్. అందుకే కాంగ్రెస్ స్ట్రాటజిస్టులు జనసేనను చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకట్టుకుంటూనే మరోవైపు పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయకుండా తమ పొలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు విమర్శల దాడికి బదులు చాలా లాజికల్ గా సైలెంట్ గా ఆపరేషన్ చేస్తున్నారు. ఇటీవల జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన తలపెట్టిన సభ రద్దు కావడం రాజకీయంగా చాలా చర్చకు దారితీసింది. అయితే ఈ క్యాన్సిలేషన్ ఎపిసోడ్ పవన్ కు మైనస్ కాకుండా మరింత మైలేజ్ తెచ్చిపెట్టింది. సభను రద్దు చేయించడం ద్వారా అధికార పక్షం తమ భయాన్ని బయటపెట్టుకుందన్న వాదనలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. పొలిటికల్ గ్యాప్ ఉన్న ప్రతిసారి ఒక కొత్త నాయకత్వం కోసం పబ్లిక్ ఎదురుచూస్తూ ఉంటారు. ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఈ రద్దు వ్యవహారాన్ని పవన్ తనకనుకూలంగా ఎంతో చాకచక్యంగా మార్చుకున్నారు. ఈ పరిణామంతో అడ్డుకుంటే ఆగిపోయే రకం కాదన్న సంకేతాలిస్తూ జనసేన క్యాడర్ నైతికంగా మరింత స్ట్రాంగ్ అయింది. సభ జరగకపోయినా దాని ఇంపాక్ట్ మాత్రం 100 సభలు పెట్టినంత పొలిటికల్ సెగను రాచేసింది.
ఈ ఈక్వేషన్స్ మారుతున్న తరుణంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ అప్రోచ్ కూడా చాలా ఆసక్తికరంగా మారింది. పవన్పై తీవ్ర అగ్రెసివ్గా వెళ్లకుండా చాలా స్ట్రాటజిక్గా పవన్, కాంగ్రెస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని, ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. యాంటీ ఇంకబెన్సీ ఓట్లను చీల్చి పరోక్షంగా కాంగ్రెస్కి లాభం చేకూర్చే జనసేన ఎంట్రీ ఇచ్చిందని ఆయన చాలా లాజికల్గా టార్గెట్ చేస్తున్నారు. జనసేన ఓట్లు చీలిస్తే అంతిమంగా నష్టపోయేది గులాబీ పార్టీయే అన్న భయం వారి మాటల్లో కనిపిస్తోంది. అందుకే ఈ సైలెంట్ వేవ్ని బ్రేక్ చేయడానికి కేటీఆర్ ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ కమెంట్స్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక కొత్త మైండ్ గేమ్ లాగే కనిపిస్తోంది. చూశారు కదా, లాజికల్ విమర్శలను సైతం పవన్ ఎంత మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తున్నారో. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వెనుక అసలు భయం ఎవరిది? ఓటు బ్యాంకు రాజకీయాలకు పవన్ ఎలా చెక్ పెట్టబోతున్నారు? అసలు జనసేనాని విజన్ తెలంగాణలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? ముగింపులో చూద్దాం. అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జన సైనికులు కూడా అదే రేంజ్లో లాజికల్ కౌంటర్లిస్తున్నారు. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్లు. తమ ఓటు బ్యాంకు గల్లంతవుతోందనే భయంతోనే సొంత తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే గులాబీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొడుతున్నారు. ఏదేమైనా జనసేన దూకుడు పెరగడంతో బీఆర్ఎస్ క్యాంపులో వ్యూహాత్మక మార్పులు అనివార్యమయ్యాయని ఈ పరిణామాలు మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తున్నాయి. తమ ఉనికిని కాపాడుకోవడానికి పాత సర్వేలు పక్కకు పెట్టి కొత్త లెక్కలు వేసుకునే పరిస్థితి వచ్చింది. పవన్ ఫోకస్ పెరగడం వల్ల బీఆర్ఎస్తో పాటు మిగతా ప్రతిపక్షాల్లో కూడా తీవ్రమైన అసహనం, అభద్రతాభావం దాగుందన్నది ఎవరూ కాదనలేని పచ్చి వాస్తవం. ఇక రాజకీయాల్లో సహజంగా ఉండే బెదిరింపులకు, చిల్లర విమర్శలు చేసేవారికి పవర్ స్టార్ తనదైన స్టైల్లో చాలా ధీటైన జవాబిచ్చారు. కోస్తాం, నరుకుతాం లాంటి పనికిమాలిన మాటలకు ఆయనిచ్చిన కౌంటర్ పొలిటికల్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ అయింది. ఇలాంటి డైలాగులకు భయపడే రకం తాను కాదని ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఒక మెచ్యూర్డ్ లీడర్గా ఇలాంటి చీప్ కమెంట్స్ని ఎలా డీల్ చేయాలో ఆయన చేసి చూపించారు. తనపై విమర్శలు చేస్తున్న జర్నలిస్టులకు కూడా ఎంతో పరిపక్వతతో కూడిన సమాధానం ఇచ్చారు. ఈ తరహా కౌంటర్లో ఆయన అభిమానించే వారికే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఆయన ఫైటింగ్ స్టైల్పై ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ యాటిట్యూడే పవన్ ఇమేజ్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి జనసేనాని చేసిన వ్యాఖ్యలు చాలా అర్థవంతంగా ఒక క్లియర్ రాజకీయ విజన్తో ఉన్నాయని చెప్పక తప్పదు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా తనను అనవసరంగా టార్గెట్ చేస్తున్న వారికి ఆయనిచ్చిన కౌంటర్లు భవిష్యత్తులో ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసేవారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటివి. పవన్ మాటల్లో కనిపించిన ఈ మెచ్యూరిటీ ఆయన కేవలం ఒక యాక్టర్ కాదు, పక్కా ప్లానింగ్ ఉన్న ఒక విషనరీ లీడర్ అని ప్రూవ్ చేస్తోంది. రాజకీయాల్లో ఎవరి స్టైల్ వారిదైనా పవన్ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ మాత్రం వేరు. ఇదే జోష్ కంటిన్యూ అవుతూ యువత అండ తోడైతే రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన ప్రస్థానం సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. చూశారు కదా, పవన్ కళ్యాణ్ మాటల్లోని పదును ఆయన వ్యూహాల్లోని లోతైన రాజకీయ వర్గాలను ఎలా కలవరపెడుతున్నాయో. ఆయన వేస్తున్న ప్రతి అడుగు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లిందని, సరైన నాయకుడు వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని జనసేనాని ప్రస్థానం నిరూపించబోతోంది. కులమతాలకు అతీతంగా యువతను ఏకం చేస్తున్న పవన్ తెలంగాణలో కొత్త చరిత్ర లిఖిస్తారా? సమాధానం కాలమే నిర్ణయించాలి.